అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేద ప్రజలకు ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా అభినందించగల విషయాలు. అదేవిధంగా ఇదంతా వెనుక కొంతమందికి చాలా దూరంగా కూడా కొంతమంది ఆసుపత్రులకు, ప్రైవేట్ ఆసుపత్రులకు కానీ గవర్నమెంట్ ఆసుపత్రులకు పోవాలని చాలా దూరం పోవాల్సినటువంటి ఇబ్బంది ఉంటుందనేటువంటి ఉద్దేశంతో తన తల్లిదండ్రుల పేట పేదవారికి అందరికీ కూడా వైద్యం ఎక్కడైనా తోడుకోవడానికి కష్టమవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ చారిటబుల్ తరఫున నెలకు ఒక్కపారి గ్రాండ్గా ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేపిస్తున్నటువంటి వైద్యానికి సంబంధించినటువంటి ఏవైనా ఉంటే వారికి అందరికీ వైద్యంతో పాటు మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వచ్చిన వారికి సదుపాయాలు కల్పించి మళ్ళీ భోజనాలు కూడా పెట్టి వాళ్ళకు అయిపోయేంత వరకు ఎంతమంది వచ్చినా కానీ కూడా ఓపికత వాళ్ళ కుమారులు ఇద్దరు కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం అభినందనీయము. అది ఒక్కటే కాకుండా వారు పెట్టినటువంటి విద్యా సంస్థలు ఈరోజు కొన్ని వేల మందికి, లక్షల మందికి కూడా వారు ఇచ్చేటువంటి కోచింగ్, బ్యాంకింగ్ కోచింగ్ ద్వారా ఎంతో మంది ప్రయోజకులయ్యారు. ఇందాకే చెప్పారు దస్తగిరెడ్డి గారు, ఈరోజు దేశ విదేశాలలో కూడా ఇక్కడ నుంచే ఆయన చేతుల మీద చదువుకునే వాళ్ళంతా గొప్పవారయ్యారు. ఆ కుటుంబాలు, చిన్న కుటుంబాలు కూడా ఆయన దగ్గర తీసుకునే వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటువంటి విద్యార్థులు, ఆఫీసర్లు తయారయ్యారు. అదే కాకుండా ఇప్పుడు త్వరలో ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఒకటి పెడతామని చెప్పడం జరిగింది. నాకు కూడా చూపించారు ఆ ఫొటోస్, ఆ విజన్ ఉంది. ఆ విజన్ కూడా వాళ్ళది సక్సెస్ కావాలని, ఇంకా అన్నటువంటి ఈ యొక్క స్కూల్స్, ఈ సేవా కార్యక్రమాలు కూడా ఇంకా చేయాలని చెప్పి, ఆ విధంగా వచ్చేదానికి దేవుడు అన్ని సంకల్పం కల్పించి వారికి అన్ని కూడా ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారికి మరొకసారి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నారు. 2018 అక్టోబర్లో ప్రారంభానికి స్వర్గీయ ఎస్పీ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గౌరవనీయులు సోదరుడు జనార్దన్ రెడ్డి గారు అప్పుడు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 50th గోల్డెన్ జూబ్లీకి రావడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ యొక్క ట్రస్ట్ ద్వారా నేను వీలైనంత వరకు మన ఈ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు, దరిదాపులు 60-70 గ్రామాల నుంచి ఇక్కడికి ప్రతి నెల 4వ ఆదివారం వచ్చి ఈ వైద్య సేవలు అందుకుంటా ఉన్నారు. చాలా సంతోషము. మేము ఇవ్వడం కాదు కానీ మీరు వచ్చి మాకు సేవ చేసుకునే అవకాశం మీరు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే సోదరుడు జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్లు మా ఇన్స్టిట్యూట్ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ ద్వారా సుమారుగా నేను 42,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాను. స్కూల్ ద్వారా చాలా మంది, కొన్ని వందల మంది అక్కడ నుంచి వెళ్ళిపోయి విదేశాలలో కూడా జాబ్ చేసుకుంటా ఉన్నారు. తొందరలో ఇంటర్నేషనల్ స్కూల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇవన్నీ కూడా నంద్యాల జిల్లా మరియు ఇంతకుముందు ఉన్నటువంటి మన ఉమ్మడి కర్నూలు జిల్లా కాకే కాకుండా అందరికీ కూడా మన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి సేవలు అందియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నేను చేస్తా ఉన్నాను. ఈ సమావేశానికి సోదరుడు జనార్దన్ రెడ్డి గారు వచ్చేందుకు చాలా సంతోషము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.